హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్యారెట్ బఠానీ ఫ్రై అయితే కర్రీ అయితే చేస్తున్నాను. డైలీ ఫ్రై అని చెప్పేసి ఫ్రై అలవాటు అయిపోయింది. ఇలా తర్వాతకైతే అన్నీ వేసేసుకుంటున్నాను. ఆనియన్స్, టమాటాస్ అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్, టమాటాస్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత కాలిన తర్వాత వెంటనే ఆనియన్స్, టమాటాస్ అయితే వేసేసుకోవాలి. తర్వాత అయితే కాలిపోయింది. ఇలా ఆనియన్, టమాటా వేసేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది బాగా ఒక 2 minutes మగ్గిన తర్వాత క్యారెట్ బాగా వాటర్లో వాష్ చేసి రెడీ పెట్టుకోవాలి. తర్వాత బఠానీ కూడా వలిచి పెట్టేసుకున్నాను. నిన్న ఇంటి దగ్గరే ఉన్నాను కదా, ఇంకా బఠానీ కూడా బాగా వలిచేసి పెట్టుకున్నాను. ఇంకా ఈ కాంబినేషన్లోకి అసలైన ఐటెం లేకోకుంటే ఎలాగా, చపాతీ అయితే చేసేసుకుంటాను. చపాతీ అన్న, పూరి అన్న. ఇంకా ఇందులోకి కర్రీలోకి అసలైన చపాతీ లేకపోతే ఎలాగా, అన్నంలోకి అంత బాగోదు కదా, అందుకని చపాతీ చేసేసుకుంటాను. ఇంకా అదే క్యారెట్ కూడా తీసుకెళ్తా. ఈరోజు ఇంకా షాప్కి వెళ్ళాలి కదమ్మా, డైలీ ఇంటి దగ్గర ఉంటే ఎలాగమ్మా. ఇది కాలిన తర్వాత క్యారెట్ వేసేసుకుంటున్నాను. అందరూ ఈరోజు కనుమ రోజు చికెను, మటను వండుకుంటారు. నేను ఏదో ఆకులు, అల్లమలు, కూరగాయలు వండుకుంటాను. ప్యూర్ వెజిటేరియన్. ఏదన్నా కానీ హెల్తీ ఫుడ్ తీసుకుంటాను, అంతే కదండి. మనకున్న వాటిలోనే హెల్తీ ఫుడ్ తీసుకుంటా. వేస్ట్ వాటర్ పడేసేసినాము. ఇంకా బఠానీ కూడా వేసేసుకుంటున్నాను. మనకెన్ని కావాలో అన్ని బఠానీ వేసేసుకోవచ్చు. మళ్ళీ రేపటికి వెజిటేబుల్ రైస్లోకి కొన్ని వేయించేసుకొని క్యారెట్ ఇది ఈరోజు కర్రీలోకి ఎన్ని కావాలో అన్నీ వేసేసుకుంటున్నాను. చాలు. ఇంకా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతలోపు మసాలా రెడీ చేసేసుకుంటాం. ఇది బాగా ఫ్రై అయ్యేలోపు మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా దీనికి మసాలా వేసేసుకుంటాం. మిక్సీకి కొత్తిమీర, తెల్లవాయి అన్నీ వేసేసుకుంటాం. మసాలా వాటర్ యాడ్ చేసి